రోజులు గడుస్తున్నా అదే అయోమయం, అనుమానాలు, ఆందోళనలు. వాటన్నింటిని మించి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది? ఎలాంటి ఫలితాలు రానున్నాయి? ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులకు ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తప్పనిసరని ముందు రోజు నుంచి అంతా అంగీకరిస్తున్న విషయమే. కానీ ఎలా, ఎప్పటికీ? ఇలాంటి ప్రశ్నలెన్నో. ఏ ప్రయోజనాలు ఆశించి కేంద్ర ప్రభుత్వం ప్రయాసభారమైన అడుగువైపు మొగ్గింది? గల్లీల నుంచి ఢిల్లీ పార్లమెంటును తాకుతున్న పెద్ద నోట్ల రద్దు సెగల్లో తెలుసుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. వాటన్నింటికీ సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్త కుటుంబరావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు. నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నో పరిణామాలకు దారితీసింది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని వివరించేందుకు మనతో కుటుంబరావు గారు ఉన్నారు. ఆయన ద్వారా తాజా పరిణామాలపై ఆయన మాటల ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, కుటుంబరావు గారు నమస్కారం. సార్, అసలు ఈ నల్లధనం ఏ రూపాల్లో ఉండొచ్చు? తాజా నిర్ణయం వల్ల ఇది ఎలా బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అది ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయం అనమాట. ఒక బోల్డ్ ట్రాన్స్ఫర్మేషనల్ మూవ్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం క్లియర్లీ అనమాట. స్ట్రక్చరల్ చేంజెస్ అనే అనమాట ఒక ఎకానమీలో తీసుకురావాలంటే ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. అండ్ దానికి పొలిటికల్ విల్లింగ్నెస్ కావాలి. సిస్టమ్ కనమాట రీస్టోర్ అవ్వడానికి ఇలాంటి స్టెప్స్ దోహదపడతాయి. కేంద్ర ఆర్థిక వ్యవస్థ మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు పరోక్షంగా వచ్చే పనులు అనమాట. అవన్నీ కూడా కాస్త తగ్గే పాసిబిలిటీ కనిపిస్తుంది. అది ఆల్రెడీ మనం చూస్తున్నాం. కన్జంప్షన్ స్టేపుల్స్ కానీ, ఇతరత్ర నిత్యావసర వస్తువులు వినియోగం కానీ, వీటన్నిటిలో కూడా సేల్స్ ఏ విధంగా తగ్గినాయి. దానివల్ల అనమాట ఆటోమేటిక్గా రేపు ఫ్యాక్టరీల పైన దీని ప్రభావం పడవచ్చు. అదే గ్రోత్ రేట్ పైన ప్రభావం పడవచ్చు. జీడిపి కూడా కొంచెం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే క్లియర్లీ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఫెనామినా, ఒక 2-3 క్వార్టర్స్కి అనమాట లిమిట్ అవుతాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ మేజర్ స్ట్రక్చరల్ మూవ్ వలన ప్రభుత్వం దగ్గర తను స్పెండ్ చేయగలిగిన అమౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ పెద్ద నోట్లు దాదాపు 14.5 లక్షల కోట్లు ఏవైతే కనుక చలామణిలో ఉన్నాయనుకున్నాము, దాదాపు 9 లక్షల కోట్లు కానీ లేకపోతే 10 లక్షల కోట్లు అనమాట తిరిగి బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చిన 4-5 లక్షల కోట్ల వరకు అనమాట ఒకేసారి డెడ్ అయిపోతాయి అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం బ్యాలెన్స్ షీట్లోనమాట తిరిగి 4-5 లక్షల వరకు అనమాట కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది. అది చాలా వరకు ఏదైనా సంక్షేమ పథకాలకు కానీ, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ కన్నిటికీ కూడా చేపట్టే పాసిబిలిటీ ఉంటుంది. దీని ఇంపాక్ట్ రాష్ట్ర ఖజానా పైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎంతవరకు ఉంటుందనేది అనమాట ఇంకా 1-2 వారాలు వేచి చూస్తే ఈ నెలాఖరు వరకు వస్తేనమాట అసెస్మెంట్స్ కానీ రిటర్న్స్ ఫైల్ చేసే తీరుని బట్టి మనం క్లియర్గా చెప్పొచ్చు. సరే, గతంలో ఈ నల్లధనం వెలికితీత ఏ దేశాలు అయితే చేశాయో అవి ఏ మేర లబ్ధి పొందాయి? అది వాటిలో మనం ఏదైతే ఆదర్శంగా తీసుకోవచ్చు అంటారు? 2007-8 యుఎస్లో హౌసింగ్ క్రైసిస్ కానీ, సబ్ ప్రైమ్ క్రైసిస్ వచ్చిందో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అనమాట వాళ్ళ ఆర్థిక వ్యవస్థలని ప్రక్షాళన చేయడం మొదలుపెట్టినాయి. అదే భాగంగా యునైటెడ్ స్టేట్స్ కూడా స్విస్ బ్యాంక్స్లోనమాట, యూబీఎస్ నుంచి కానీ, ఇటు మిగతా బ్యాంక్స్ దగ్గర నుంచి ఎవరైతే గనక ట్యాక్స్ పే చేయకుండా యూఎస్లోనమాట అక్కడ పెట్టారో వారికి ఒక ఎమ్నెస్టీ స్కీమ్ లాగాను, ఇటు పెనాల్టీ స్కీమ్ బ్యాంకుల పైన వాళ్ళు డిస్క్లోజ్ చేయకపోతే చెప్పనమాట కలెక్ట్ చేసి దాని ముక్కుపిండి వసూలు చేయడం కూడా చూసాం. అయితే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు ట్యాక్స్ ట్రీటీస్ రీనిగోషియేట్ చేయటం, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ మరీషియస్ ట్రీటీ కూడా రీనిగోషియేట్ చేయటం, దాంతో అనమాట ఎవరైతే ట్యాక్స్ హెవెన్స్లోనమాట కంపెనీలు పెట్టి ఇటు విదేశీ మారక ద్రవ్యం ద్వారానమాట నల్లధనం జనరేట్ చేయొచ్చు అని అనుకుంటే కనుక అలాంటి పాసిబిలిటీస్ అన్ని కూడా ఈ ప్రభుత్వం తీసేయటం మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంది క్రిటిసైజ్ చేసినట్టు విదేశాల్లో ఇంత ధనం ఉందని చెప్పేసి అని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ రిపోర్ట్ అంటోంది. మీరు ఏం చేశారు 2 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏం చేయగలిగినాయి? అంత తేలిగ్గా కాదనమాట. వ్యవస్థీకృతమైన ఈ నల్లధన వ్యవస్థను అనమాట టోటల్గా ప్రక్షాళన చేయడానికి స్టెప్ బై స్టెప్ కేంద్ర ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకుంటుంది. అందులోనే ట్యాక్స్ ట్రీటీస్ చేయడంతో పాటు అనమాట ఫారెన్ ఎసెట్స్ డిస్క్లోజర్ స్కీమ్ కూడా పెట్టడం చూసాం. ఎవరైతే ఎసెట్స్ అనమాట ఫారెన్లో ఉన్నాయి డిస్క్లోజ్ చేయకుండా అనమాట ఇంకా ఉంచారో లాస్ట్ స్కీమ్ తర్వాత అయ్యి ప్రభుత్వం అనమాట డెఫినెట్లీ అటాచ్మెంట్ చేసి కానీ తిరిగి రికవర్ చేసుకునే పాసిబిలిటీ ఇప్పుడు క్లియర్గా ఉంది. కాబట్టి వేరే దేశాలు ఏ విధంగా చర్యలు చేపడుతున్నాయి, అదేవిధంగా మన దగ్గర ఉన్న కండిషన్స్ని బట్టి అనుగుణంగా ఏ చర్యలు చేపట్టాలనేది, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా అనమాట ఎస్ఐటి ఫార్మేషన్ తర్వాత పర్యవేక్షణ చేస్తుంది. కాబట్టి లీగల్లీ కూడా ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాగా తీసుకుంటుంది. దాన్ని ఖచ్చితంగా ప్రశంసించాలి కూడా. సార్, ఏదైతే తొలి రోజు ఈ నిర్ణయం వచ్చిందో సామాన్య ప్రజలు కూడా దీన్ని బాగా స్వాగతించారు. తర్వాత ఎప్పుడైతే కామన్ మ్యాన్ అనేది ఇబ్బంది పడటం జరుగుతుందో వాళ్ళే అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఇంత కీలక నిర్ణయంలో ప్రజల సహకారం కూడా అవసరం.
వాళ్ళ భాగస్వామ్యం ఎలా ఉండాలంటారు? ఒక్కటి క్లియర్గానండి, ప్రజలకి చాలా వరకు అసౌకర్యం కలిగింది అనేది మనం కాదనలేము. క్లియర్లీ ఇంత పెద్ద నిర్ణయం అందరూ అన్నట్టు ముందు ప్లాన్ చేయలేము. ఎందుకంటే ప్లాన్ చేస్తే లీకేజ్ ఉంటుంది. లీకేజ్ ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చాలా మంది అలర్ట్ అయ్యి అనమాట నల్లధనాన్ని కన్వర్ట్ చేయటం కానీ బ్యాంకుల్లోకి మార్పిడి చేయటం కానీ ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉండేది. కాబట్టి ఇలాంటి డెసిషన్స్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్షియల్గా అనమాట. ఏదైతే సర్జికల్ స్ట్రైక్ అన్నామో అట్లానే కాకుండా ఒక కేక్ని కట్ చేయటం ఎట్లా కట్ చేస్తారో అట్లా కట్ చేస్తారనమాట. ఈ స్టెప్స్ తీసుకున్నప్పుడు అనమాట అసౌకర్యం ప్రజలకి మేజర్గా కలిగే పాసిబిలిటీ ఎందుకు అనిపించిందంటే కేంద్ర ప్రభుత్వం అనమాట అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పుడైతే 500 నోట్లు 1000 నోట్లు దాదాపు 86 to 87% అనమాట టోటల్ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ కేవలం ఆ 2 నోట్లే ఉన్నాయి కాబట్టి అంత శాతం తీసేసేటప్పుడు రీప్లేస్ చేయటం ఒక్క పూటలో చేసే పని కాదు, ఒక్క వారంలో చేసే పని కాదు, ఒక నెలలో చేసే పని కాదు అని తెలిసినప్పుడు అనమాట చిన్న కరెన్సీ ఎక్కువగా ముద్రించుకుని ఉండాల్సింది అడ్వాన్స్గా. అదేవిధంగా 2000 కరెన్సీ ఏదైతే ఇష్యూ చేశారో దానికి చిల్లర దొరకడం కూడా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి సైమల్టేనియస్గా లిమిటెడ్ వేలోనన్నా 500 రూపాయల నోట్లు కూడా విస్తృతంగా కనుక ఇష్యూ చేస్తుంటే కనుక కొత్త 500 రూపాయల నోట్లు నేను అనుకోవటం ఇంత సంక్షోభ పరిస్థితులు అయితే వచ్చాయి కాదు. మార్పిడి కోసం జరుగుతున్న ఆతృత అంత ఆతృత పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిసెంబర్ ఆఖరి వరకు అనమాట బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అప్పుడు వరకు ఉంది. డిసెంబర్ 31 తర్వాత కూడా మీరు డిపాజిట్ చేయలేకపోతే మీ దగ్గర ఉన్న రెగ్యులర్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్న అమౌంట్ అనమాట మార్చి వరకు కూడా అనమాట క్లియర్లీ చేసుకోవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనమాట. సరే, అలాగే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం అనేది మీరు అన్నట్టు 2 వారాల తర్వాత కానీ ఒక అంచనా రాలేదు. కానీ ఒకవేళ ఇబ్బంది తలెత్తితే అది తాత్కాలికమే అంటారా? తాత్కాలికమేనండి. ఎందుకంటే ఇందులో ఒకటి అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ జిఎస్టీ అనేది అనమాట యాక్సెప్టబుల్ అయిపోయింది. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు ఏమాత్రం అయితే నష్టపోతాయో దాన్ని కంపెన్సేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కూడా. అయితే ఎంతవరకు నష్టపోవచ్చు రాష్ట్రాలు అనేది అనమాట జిఎస్టీ అమలుకి అనమాట ఏదైతే అగ్రిమెంట్ అయ్యారో 2015-16లో వచ్చిన రెవెన్యూని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ 16-17లోనమాట కాస్త నష్టపోయినా కూడా రాష్ట్రాలు జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ నష్టం పోడ్చడానికి కేంద్రం రెడీగా ఉంటుంది. కాబట్టి నేను అనుకోవటం దానిపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరే, ఈ తాజా నిర్ణయం వల్ల ద్రవ్యోల్బణం కూడా తగ్గే సూచనలు ఉన్నాయంటున్నారు. ఇది ఎలా సాధ్యం అంటారు? బ్యాంకుల్లో వస్తున్న డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అనమాట వీటి వలన బ్యాంకుల్లో కాసా రేషియో పెరుగుతుంది. అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ రేషియో పెరుగుతుంది. ఆ డిపాజిట్స్ డిపాజిట్లన్నింటినీ కూడా బ్యాంకులు అనమాట తిరిగి లెండ్ చేయాలి. ఎందుకంటే ఎంతో కొంత సంపాదించిందే డిపాజిట్స్ పెట్టుకుని వడ్డీ పే చేయలేరు. కాబట్టి ఆ లెండింగ్ ప్రాసెస్లో అనమాట ఇంత ఎక్కువ డిపాజిట్లు ఉన్నాయి కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించడం కూడా మొదలు పెడతారు. వన్స్ వడ్డీ రేట్లు తగ్గించడం మొదలు పెడితే ఖచ్చితంగా ఓవరాల్గా ఎకానమీకి అనమాట మంచి బూస్ట్ వస్తుంది, ఇంపీటెస్ వస్తుంది. వడ్డీ రేట్లు తగ్గేటప్పుడు అనమాట ఆటోమేటిక్గా అనమాట ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది. అయితే అది మొదటి 2-3 క్వార్టర్స్లో కనపడకపోయినా ఒక స్టేబుల్గా ద్రవ్యోల్బణం లోవర్ సైడ్ ఉండే పాసిబిలిటీ మార్చి తర్వాత కనిపిస్తుంది. ఫార్మర్స్కి లోన్స్ ఇష్యూ చేసే విషయం కానీ అలాగే వాళ్ళ ఉత్పత్తులు అమ్మే విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుగుతున్నాయి. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించాలంటారు? క్లియర్లీ ఈ పరిణామాలు ముందే ఊహించామండి. అందుకని చెప్పేసి ఆర్థిక మంత్రి గారికి ఇటు ప్రధానమంత్రి గారికి కూడా అనమాట మెసేజ్ కన్వే చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఖరీఫ్ పంట ఇప్పుడు చేతిలోకి వస్తుంది. ఖరీఫ్ పంట చేతిలోకి వచ్చిన తర్వాత అమ్మేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసేదానికి డబ్బులు అనమాట ఖచ్చితంగా ఆన్లైన్లో పేమెంట్ చేయగలుగుతుంది. కానీ అదే ప్రైవేట్ ట్రేడర్స్ వాళ్ళు అమ్మాలనుకున్నా ఇటు మార్కెట్కి తీసుకొచ్చి యార్డ్లో ఇతర ట్రేడర్స్కి అమ్మాలన్నా కూడా అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి. అయితే ఆ క్యాష్ మార్పిడికి అనమాట అగ్రికల్చర్ ఇన్కమ్ని మేము ఎట్లయినా స్క్రూటినీ చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ డబ్బులంతా కూడా తీసుకొచ్చి బ్యాంకుల్లో రైతులు డిపాజిట్ చేయడానికి కూడా ప్రిపేర్ కావాలి. అయితే గ్రామీణ వ్యవస్థలో ఎక్కువగా పిఎస్సిఎస్ఎల్ కానీ డీసీసీబీలు ఉన్నాయి కాబట్టి డీసీసీబీలు బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయడానికి వెసులుబాటు కల్పించుంటే బాగుండేది. సరే, ఈ రియల్ ఎస్టేట్ గురించి చూస్తే కనుక ఒక్కసారిగా డౌన్ఫాల్ అనే ఆందోళన వ్యక్తమవుతుంది. దాని అనుబంధ రంగాల్లో కూడా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందనే వాతావరణం ప్రస్తుతం ఉంది. ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది రియల్ ఎస్టేట్ రంగంలో ఏంటంటే ల్యాండ్ ఈస్ ఏ కమాడిటీ విచ్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్. ఫిక్స్డ్. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఇన్ని చదరపు కిలోమీటర్లు ఉంది అని అంటే భూమి అన్ని చదరపు కిలోమీటర్లే ఉంటుంది, కానీ భూమిని కొత్తగా తయారు చేయలేం మనం. కాబట్టి ఇంత లిమిటెడ్ భూమి ఉన్నప్పుడు వాల్యుయేషన్స్ కానీ ఏదైనా సరే రియలిస్టిక్గా అనమాట ఉండాలి. రియలిస్టిక్గా ఉండకుండా స్పెక్యులేషన్ తోటి ఆర్టిఫిషియల్గా రేట్లు ఎక్కువ పెట్టి నల్లధనంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసి చాలా వరకు ఆర్టిఫిషియల్లీ అనమాట ప్రభుత్వానికి రెవెన్యూ గండి పడటం, రేట్లు కూడా ఆర్టిఫిషియల్గా పెరిగి ఉంచడం కూడా జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా సర్దుకొని ఒక
రీజనబుల్ రేట్స్కి వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇందులో ఈ ఆర్టిఫిషియల్లీ పెరిగిన రేట్లే తగ్గుతాయి కానీ రియల్ రేట్స్ ఇవి కూడా తగ్గే పాసిబిలిటీ లేదు. ఈ స్లోడౌన్ నుంచి తేరుకుని ఖచ్చితంగా మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం కూడా ముందుకెళ్తుంది. సార్ అలాగే ఈ 2.5 లక్షల రూపాయల వరకు మనం బ్యాంకులో జమ చేసుకోవచ్చు, లేదంటే 30% వరకు పన్ను, ఆ తర్వాత 200% వరకు జరిమానా అన్న ఒక ఇది కూడా భయాందోళన వ్యక్తం చేస్తుంది కామన్ మ్యాన్. ఎంత సొమ్మైనా సరే ఒక మనిషి లీగల్లీ సంపాదించుకుని విత్ కరెక్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తోటి ఉంటే ఇవాళ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. ఈవెన్ 10 కోట్లకు కూడా అనమాట సోర్సెస్ ఉండి కరెక్ట్గా సంపాదించుకున్నాను అని చూపించుకోగలిగితే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఎవరికైతే అట్లా లేదో, సోర్స్ లేదో, నల్లధనం కింద ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయలేరు. 2.5 లక్షలు ఎందుకు ఆంక్ష పెట్టిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలామంది ట్యాక్స్ బ్రాకెట్లో ఉండరు. ప్లస్ ఈవెన్ చిన్న సన్నకారు రైతులకు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆదాయాన్ని బట్టి చూస్తే కూడా 2.5 లక్షల కంటే ఎక్కువ చేతిలో క్యాష్ ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి ఆంక్ష పెట్టారని చెప్పేసి అని అంటున్నా. అయితే అగ్రికల్చరల్ ఇన్కమ్ను కూడా మేము స్క్రూటినీ చేయమని చెప్పేసి అని క్లియర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఏదన్నా రైతుకి 20 ఎకరాలు ఉండనమాట ఒక రైతు కుటుంబానికి, దాని నుంచి 10 లక్షలు 15 లక్షలు నాకు ఆదాయం వచ్చిందని చూపించుకోగలిగితే చూపించవచ్చు. అంతేగాని 1 ఎకరమే ఉండి నేను 20 లక్షల ఆదాయం వచ్చిందని చూపించుకుంటే మాత్రం అలాంటిది స్క్రూటినీకి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటి బెదిరింపు చర్యలు కానీ ఇలాంటి ఈ ప్రభుత్వం చేయకపోయినా ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేయకపోతే కనుక ఏదైనా కనుక వెసులుబాటు అనమాట, ఏదైనా లూప్ హోల్స్ ఉంటే కనుక వాడుకోవడానికి చాలామంది అనమాట నల్ల కుబేర్లు రెడీ అవుతారు. అట్లా అవ్వకుండా ఉండటానికి ఇచ్చేశారు. సరే, ఇక ఫైనల్గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అందుబాటులో ఉన్న పెద్ద నోట్లు రద్దు చేశామని చెప్పిందో ఈ నల్లధనం అడ్డుకట్టుకు అంతకంటే పెద్ద నోట్లను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటారు? ఒకసారి 500 రూపాయల నోట్లను 1000 రూపాయల నోట్లను అనమాట డిమానిటైజ్ చేసిన తర్వాత 2000 రూపాయల నోట్ వస్తే కనుక ఏ విధంగా తగ్గించగలుగుతున్నాం నల్లధనం అని చెప్పేసి అని అందరం అనుకోవచ్చు. అది నార్మల్గా వచ్చే డౌట్ అనమాట. అయితే ఎంత కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ఉందనేది మనం చూసాం. 14.5 లక్షల కోట్లు ఉంది. ఒకేసారి అంత కరెన్సీ తీసేసినప్పుడు అనమాట రీప్లేస్ చేసేటప్పుడు తిరిగి 1000 రూపాయలతోటి రీప్లేస్ చేస్తే అనుకున్న పర్పస్ ఏదైతే ఉందో అది చేకూరేది కాదు. కాబట్టి ఇప్పుడు ఏ నోట్లు అయితే సర్క్యులేషన్లో ఉన్నాయో తగ్గించాలి పూర్తిగా. కాబట్టి 2000 రూపాయల నోట్లు చాలా లిమిటెడ్ వేలోనే ముద్రణ చేస్తారని చెప్పేసి అని అనుకుంటున్నాం. లార్జ్ ఎకానమీలో ప్రపంచంలో ఎక్కడా లేనట్టు భారతదేశంలోనే జీడిపి తోటి కంపేర్ చేస్తే 12% మనీ ఇన్ సర్క్యులేషన్ ఉంది. ఆ మనీ ఇన్ సర్క్యులేషన్ని దాదాపు 5-6% తగ్గిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం అనుకున్న చాలా వరకు లక్ష్యాలు సాధించగలుగుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకుందో దీనివల్ల తలెత్తే సమస్యలు తాత్కాలికమేనని, భవిష్యత్తు మాత్రం బంగారు బాటగా ఉంటుందని ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. కెమెరా పర్సన్ శేషుబాబు, ఏ నాగరాజులతో బిఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.